కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే అనేక విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దీనికి సంబంధించిన ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి లక్షల ఎకరాలకు కూడా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు అందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇప్పటికే అబద్ధాల ప్రచారంతో కూడా ముందుకు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కమిషన్ పేరుతో కూడా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా కమిషన్ ముందు హాజరయ్యి నిజాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ చైర్మన్లు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం పట్ల ఎట్లా మీరు చెప్తారు దీన్ని? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కమిషన్ లేసి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదలాం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రజలంతా కూడా స్పష్టంగా గమనించారు. కాళేశ్వరం ద్వారా పండినటువంటి పంటలు గతంలో తెలంగాణ రాకముందు, రాష్ట్రం ఏర్పడకముందు ఎన్ని లక్షల ఎకరాల పంటలు పండినాయి. ఈ తెలంగాణ వచ్చి కాళేశ్వరం ద్వారా దాదాపు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా పంటలు పండినాయని చెప్పేసి నివేదిక ఇచ్చింది. ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ ఏంటంటే ఆ బ్యారేజ్లకు సంబంధించి ఎందుకు బ్యారేజ్లు తుమ్మిడెక్టి నుండి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ అయింది అనేది దాంట్లో స్పష్టంగా నేను మొన్న హరీష్ రావు గారు 9 తారీఖు రోజు విచారణకు హాజరయ్యి ఆ రోజు అక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే నీళ్ళ అవైలబిలిటీ లేవని, అదేవిధంగా 152 అడుగుల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోలేదని చెప్పేసి చెప్పిన సందర్భంలోనే వ్యాప్కోస్ అనేటటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి వ్యాప్కోస్ అనే సంస్థ ద్వారా లైడార్ సర్వే చేపించేసి, అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీతో ఒక నివేదిక తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఆమోదింపజేసుకొని క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే మేడిగడ్డలో బ్యారేజ్ కట్టడం జరిగింది. ఈరోజు ఆ జరిగినటువంటి 2 ఫీలర్ల కృంగుబాటు ఎందుకు జరిగింది? ఎప్పుడు 500 సంవత్సరాల గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత 29 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన సందర్భంలో 2 ఫీలర్లు మాత్రం కృంగుబాటు జరిగినాయి. 2 ఫీలర్లు కృంగుబాటు జరిగితే మొత్తం కూడా కాళేశ్వరం అంతా కూడా మునిగిపోయింది, కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందనే ప్రయత్నం ఏదైనా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల రిజర్వాయర్కి శంకుస్థాపన చేసిండు. గంధమల్ల రిజర్వాయర్కి నీళ్ళు ఎక్కడి నుండి తేవాలనుకుంటున్నావు? నువ్వు మల్లన్న సాగర్ నుండి తేవాలనుకుంటున్నావు. నువ్వు మూసీ ప్రక్షాళన ఏదైతే ప్రాజెక్ట్ చేపడుతున్నావో మూసీ ప్రక్షాళనకు, అదేవిధంగా హైదరాబాద్కి తాగునీటి కోసం 30 టీఎంసీలు తేవాలనుకుంటున్నావు, అది కూడా నువ్వు మల్లన్న సాగర్ నుండి తేవాలనుకుంటున్నావు. అంటే ఈరోజు రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనళ్ళు ఇంటాక్ట్ ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, పంప్ హౌజులు ఇంటాక్ట్ ఉన్నాయి, అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. కేవలం 2 ఫీలర్లు కుంగితే మాత్రమే మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పేటటువంటి బదలాం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. హరీష్ రావు గారు అన్ని ఆధారాలతోని ఎందుకు మార్చాల్సి వచ్చింది, తుమ్మిడెక్కి నుండి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, మహారాష్ట్ర ఒప్పుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే గతంలో తెలంగాణ రాకముందు అంటే తెలంగాణ అంటేనే కొద్ది ఎండిపోయిన పంటలతో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా లక్షల పంటల ఎకరాలకు నీరు అందించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు కూడా ఆనందంతో అంటే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలాంటి స్కీమ్లు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఒక గోల్డ్ లాగా భావించేది. అంటే దేశవ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు పొందింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాల నిందలతో కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే కమిషన్ పేరుతో ఇప్పటికే కాలయాపన చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పి మళ్ళీ వచ్చి దానికి ఎందుకు మనం కాళేశ్వరం ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రజెంటేషన్ పెట్టి మరీ చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మళ్ళీ ఈరోజు కాళేశ్వరం గొప్పతనం అనేది ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా బీజేపీ నాయకులకు అర్థమవుతలేదు. కానీ సుప్రీంకోర్టులో మొన్న ఒక కేసు జరిగింది. పాలమూరు చెవెళ్ళ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి సిబిఐ విచారణ జరగాలి, అవినీతి జరిగిందనే ఆరోపణలతోని విచారణ జరిగింది సుప్రీంకోర్టులో జడ్జిలు ఆ కేసును కొట్టేస్తూ వాళ్ళు ఒక కామెంట్ చేసిరు. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ మొత్తం కూడా తెలంగాణలో వరి ధాన్యం దిగుమతి పెరిగింది అని చెప్పేసి, పంటలు పెరిగినాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిలకు అర్థమవుతుంది. మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. చైనా ఈరోజు ప్రపంచంలోనే మేమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పేసి చైనా చెప్పుకుంటుంది గొప్పగా. కానీ భారతదేశంలో తెలంగాణలో కూడా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిన తెలంగాణ కాళేశ్వరం సక్సెస్ఫుల్గా అని చెప్పేసి మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ చెప్పిండు. ఈరోజు వీళ్ళకి మాత్రం అర్థమైతలేదు, ప్రజలకందరూ కూడా అర్థమైంది కాళేశ్వరం ద్వారా. అందుకే ఈరోజు మొత్తం కూడా
తెలంగాణ నలుమూలల నుండి మొత్తం కూడా కేసీఆర్ గారిని, తెలంగాణకు నీళ్లు తెచ్చినటువంటి కేసీఆర్, బీడు భూములకు నీళ్లు మళ్ళించినటువంటి కేసీఆర్కి, నదికి నడక నేర్పినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా మీరు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగం మొత్తం స్వచ్ఛందంగా హైదరాబాద్కు వచ్చి చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా ఈరోజు మా గోస తీర్చినటువంటి కేసీఆర్కి మీరు నోటీస్ ఇస్తారని చెప్పేసి రైతులందరూ ఆవేదనతో మొత్తం కూడా హైదరాబాద్కు వస్తున్నారు. మీకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు పంటలు ఎండబెడుతున్నారు, కేసీఆర్ పంటలు పండిస్తే మీరు ఎండబెడుతున్నారు. ఈరోజు ఎన్డీఎస్సీ అనే ఏదైతే సంస్థ ఉందో అది ఎన్డీఏ సంస్థగా పనిచేస్తుంది. ఎందుకంటే పోలవరం మనం గోదావరి మీద ఇక్కడ మనం కాళేశ్వరం కట్టుకుంటే కిందన ఆంధ్రప్రదేశ్లో పోలవరం అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నారు. దాంట్లో డయాఫ్రామ్ వాల్ 600 కోట్లు పెట్టి కడితే ఒక సంవత్సరంలో వరదలు వస్తే కొట్టుకుపోయింది. దాని మీద విచారణ చేస్తలేదు. మళ్ళీ 1000 కోట్లు ఇప్పుడు అదనంగా కేటాయిస్తున్నది. ఇలా కుట్ర ఏంటంటే గోదావరి నీళ్లు తెలంగాణకు రావద్దు, బనకచెర్ల ప్రాజెక్ట్ పేరు మీద మొత్తం కూడా ఆంధ్రాకు తరలించుకుపోవాలి, మేడిగడ్డ బ్యారేజ్ పని చేయొద్దు అనేది కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉండేటటువంటి ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యుడు ముగ్గురు కలిసి కుట్ర బన్ని తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు, రైతుల పంటలు ఎండబెట్టాలనే కుట్ర వన్నుతున్నారు. ప్రజలందరూ గమనిస్తారు. తప్పకుండా ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ముగ్గురు కూడబ్బలు చేస్తున్నటువంటి అతిపెద్ద కుట్ర. ఎందుకు అంటే గోదావరి జలాలని తీసుకుపోవడం కోసం చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. గోదావరి బంకచెర్ల లింకేజీ ద్వారా ఆయనకు గోదావరి జలాలు కావాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి గోదావరిని జలాలు, గోదావరి కావేరి అనుసంధానం పేరు మీద తమిళనాడుకు నీళ్ళని తీసుకుపోవాలి నరేంద్ర మోడీ గారు రాజకీయ అవసరాల కోసం, దానికోసం. కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ ఏమో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బడే బాయ్, చంద్రబాబు నాయుడు గారేమో రాజకీయ గురువు బడే బాయ్ కోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అవసరాల కోసం తెలంగాణ రైతాంగాన్ని తాకట్టు పెట్టి గోదావరి జలాన్ని అడ్డు పెట్టడం, బలిపెట్టడం. ఇవాళ అది చెయ్యటానికి చంద్రబాబు నాయుడు 200 టీఎంసీల నీళ్లను దౌర్జన్యంగా తీసుకుపోవటానికి అడ్డంకిగా ఉన్నది మేడిగడ్డ. నరేంద్ర మోడీ గోదావరి కావేరి అనుసంధానం పేరు మీద తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవడానికి అడ్డంకిగా ఉన్నది మేడిగడ్డ. అందుకే ఈ మేడిగడ్డని అప్రతిష్టాపాలు చేసినట్టయితే, దాన్ని నిరర్ధకమైన ప్రాజెక్టుగా చేసినట్టయితే, దౌర్జన్యంగా యథావిధిగా బ్రహ్మాండంగా కృష్ణానదిని ఏ విధంగా రాయలసీమ నుంచి చెన్నై దాకా మలుపుకపోయినరో ఇవాళ మళ్ళీ గోదావరి నదిని కూడా అట్లనే ఆంధ్ర నుంచి చెన్నై దాకా మలుపుకుపోయేటటువంటి కుట్రకు అడ్డంకిగా ఉంది. దానికి నిటారుగా నిలబడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రైట్. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకి తరలించడంలో భాగమేనా ఇదంతా జరిగేది? 100% రూపాయలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న పనేంది? తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా మొత్తం ప్రతిదీ కూడా ఒకటి చరిత్ర నుంచి తెలంగాణ తల్లి మిగతా అన్ని సెక్రటరీ అన్నిటి తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు అన్నది ఎప్పుడూ లేదు. తెలంగాణ రైతుల మీద ఎప్పుడు ప్రేమ లేదు, ఆంధ్ర ప్రయోజనాలు తప్ప. ఆయన తన రాజకీయ స్వార్థం కోసం అటు చంద్రబాబు నాయుడుకు అటు నరేంద్ర మోడీ పనిచేయటమే ఆయనకు అవసరము. ఆయనకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటుంటే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలని అమలు చేసే పని చేయాలి. ఆ పని చేయకుండా విద్యుత్ ఒప్పందాల పేరు మీద, కాళేశ్వరం పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ఎంతసేపు తెలంగాణకు ఒక పెద్ద దిక్కులాగా, ఒక రక్షణ కవచంలాగా, శ్రీరామ రక్షలాగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి, బదనాం చేయాలనేటువంటి కుట్ర తప్ప ఇంకేం లేదు. ఆ కుట్రలని బరాబర్గా తప్పకుండా రాజకీయ క్షేత్రంలో తొక్కుడు ఖాయం, వదిలిపెట్టేది లేవు, వడ్డీతో సహా చెల్లిస్తాం. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి విచారణ పిలిపించడం అంటే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు నోటీస్ ఇవ్వటమే. కేసీఆర్ గారిని విచారించడం అంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నోటీసులు ఇవ్వడమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఇది కక్షపూరితంగానే చేస్తున్న విచారణ తప్ప రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు. కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఏదైతే శపథం చేశారో అందులో భాగమే ఈ విచారణ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, తెలంగాణ భవన్.